సరే, పివి సునీల్ కుమారు సరే తెలుగుదేశం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు సస్పెన్షన్కి గురయ్యారు. కానీ సునీల్ కుమార్ చేసిన చర్యలకి ఖచ్చితంగా అరెస్ట్ కాగా వ్యక్తి, కానీ అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు. ఈ రెడ్ బుక్ నుంచి ఎలా తప్పించుకున్నారని చాలామందికి డౌట్. ఏంటి ఆ రహస్యం? అందులో రహస్యమే లేదు. నేను చెప్పాను కదా, నేను కరెక్ట్గా చట్ట ప్రకారమే పనిచేశాను. పొలిటికల్ కన్జంప్షన్ కోసం కొంత నా మీద ఎవరైనా మాట్లాడచ్చు, కానీ రియాలిటీ ఏంటో అందరికీ తెలుసు. చట్టపరంగా పనిచేస్తే మీరు సస్పెన్షన్కి అయితే గురై ఉన్నారు కదా. అసలు నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు? మీరు విదేశాలకు వెళ్ళారు, చెప్పబెట్టకుండా వెళ్ళారు, చెప్పిన దగ్గరికి కాకుండా ఇంకెక్కడికో వెళ్ళారు, కాబట్టి మీరు సస్పెన్షన్కి గురై ఉన్నారు. విదేశాలకు వెళ్ళినప్పుడు పర్మిషన్ తీసుకోలేదు అనేది ఒకటే ఛార్జ్, రైట్? అందులో నేను ప్రతిసారి పర్మిషన్ తీసుకున్నా. ఏదో ఒకసారి అదేదో లూప్లో మిస్ అయినట్టుంది ఒక పర్మిషను, బట్ నాకు లీవ్ శాంక్షన్ అయ్యింది, ఆ పర్మిషన్ ఏదో లూప్లో మిస్ అయింది, అంతకు మించి ఏం లేదు. అదేమంత పెద్ద నేరం అని ఒకటి. రెండవది, మనం లిస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఒక 10-15 మంది ఆఫీసర్స్కి, నా దగ్గర ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, ఆర్టీఐ యాక్ట్లో వచ్చింది, ఒక 15 మంది ఆఫీసర్స్కి వాళ్ళు చెప్పా పెట్టకుండా, అంటే లీవ్ కూడా తీసుకోకుండా విదేశాలకు వెళ్ళి వచ్చిన తర్వాత దాన్ని రాటిఫై చేసిన సందర్భాలు ఉన్నాయి. అండ్ ఒకే ఆఫీసర్కి 4 సార్లు చేసింది ఉన్నాయి. సో ఇది ఏంటంటే కావాలని చేయటం, అది కూడా మీకు చెప్తున్నాను కదా, ఈ రఘురామకృష్ణరాజు గారు ఒత్తిడి చేయటం వల్ల చేసిందే తప్ప గవర్నమెంట్ తనకై తాను కావాలని చేసింది కాదు.